మరి రామగుండం నియోజకవర్గం అంటేనే పరిశ్రమలకి కేంద్రంగా మనం భావిస్తాము. ఒకవైపు సింగరేణి, ఒకవైపు ఎన్టీపీసీ, ఒకవైపు కేశవరాం, ఆర్ఎఫ్సిఎల్, ఇట్లా ఇన్ని పరిశ్రమల కేంద్రంగా ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో కార్మిక కుటుంబాలు అనేకం ఉంటాయి. అయితే కోట్ల రూపాయలు వెచ్చించి మనం ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మాణం చేసుకున్నామో దానికి కనీస వసతులని కల్పించలేకపోతాం. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా మంది అందరూ కూడా కుటుంబాలతోటి సేద తీరడానికి వెళ్ళేటువంటి క్రమంలో సరైనటువంటి రోడ్డు వసతి కావచ్చు, లైటింగ్ కావచ్చు లేకపోవడం నిజంగా బాధాకరం. అందుకని భారతీయ జనతా పార్టీ నుంచి మరి ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈఎన్సీ ఆఫీస్కి వచ్చి ఈఎన్సీ రమేష్ బాబు గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై వారికి విన్నవించడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు చూడంగానే వెంటనే సానుకూలంగా స్పందించి తప్పకుండా ఇవి ఎసెన్షియల్, అక్కడ ప్రజలకి అందించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నదని చెప్పి రోడ్డు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లైటింగ్ ఫెసిలిటీ కావచ్చు, అదే రకంగా ఒక పార్కును కూడా మంచిగా అద్భుతంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనని వాళ్ళు తప్పకుండా మేము చేస్తాము, వెంటనే ఎస్టిమేషన్ లేపించి అని చెప్పి వారు మాట్లాడడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ మేము హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ రకంగా మీరంతా కూడా ఎస్టిమేషన్లు తీసుకొని వెంటనే మరి ఇవన్నీ కూడా పూర్తి చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టును నూతనంగా అద్భుతంగా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది మరి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వారిని ప్రత్యేకంగా మేము కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.